ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 మార్చ్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 7/4/2009. బాప్దాదా చెప్తున్నారు, కారణము అనే మాట నుండి ముక్తిగా ఉండి నడవడిక మరియు ముఖం ద్వారా ముక్తినిచ్చే ముక్తిదాతగా అవ్వండి. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో పాటు సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న డబల్ యజమానులైన పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. మొదటిది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు, రెండవది స్వరాజ్యానికి యజమానులు. రెండిటి యజమాని తత్వం తండ్రి ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి లభించింది. బాలకులు కూడా మరియు యజమానులు కూడా. మీరు నా బాబా అని అన్నారు, బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. కనుక బాలకులు మరియు యజమానులు రెండిటి అనుభవీలుగా అయ్యారు. ఈరోజు చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరంలో ఇది చివరి టర్న్ కనుక ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని చెక్ చేశారు. బాబా ఏం చూసి ఉంటారో చెప్పండి, నా పురుషార్థం ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషించారు కూడా. కానీ బాబాకు ఒక ఆశ ఉంది. అది ఏమిటో చెప్పమంటారా? తండ్రికి గల ఆశను పూర్తి చేస్తారు కదా. ఒకే ఆశ ఉంది, చెప్పమంటారా? ఆశను పూర్తి చేసేవారు చేతులెత్తండి. చాలా మంచిది, చిన్న ఆశయే. ఈ రోజు నుండి ఒక మాటను మార్చుకోండి. అది ఏ మాట? మాటి మాటికి మిమ్మల్ని క్రిందకి తీసుకొచ్చే మాట, కారణము. ఈ కారణము అనే మాటను పరివర్తన చేసి నివారణ అనే మాటను సదా ధారణ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే సేవ కూడా ఏది? విశ్వాత్మలందరి సమస్యలకు గల కారణాలను నివారణ చేయాలి. నివారణ చేసిన వెంటనే నిర్వాణ ధామానికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు. ఇతరులకు కూడా ముక్తినిప్పించే వారైనప్పుడు స్వయం కూడా కారణాన్ని నివారణ చేసుకున్నప్పుడే కదా ఇతరులకు ముక్తినిప్పించగలరు, నిర్వాణ ధామానికి పంపించగలరు. మరి ఈ ఒక్క మాటను మార్చుకోవటం కష్టమా లేక సహజమా? ఆలోచించండి. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో లేక తమ తమ స్థానాలలో చూస్తున్నారో వింటున్నారో, బాప్దాదా వారందరి నుండి ఒక మాట యొక్క పరివర్తనను కోరుకుంటున్నారు. ఎందుకంటే కారణమే కిందకి తీసుకొచ్చేస్తుంది. అర్థకల్పం కారణాలలోనే ఉన్నారు. ఇప్పుడు ఇది నివారణ చేసుకునే సమయం. నివారణ మరియు నిర్వాణము అనగా ముక్తి. మరి ఈరోజు ఈ మాటను తండ్రికి ఇచ్చే ధైర్యం ఉందా? ఇది చివరి టర్న్ కదా. అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో వచ్చారు. బాప్దాదా ఒక్కొక్కరికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. నిద్రించేందుకు, భోజనం చేసేందుకు కష్టంగానే ఉంది, కానీ అందరూ స్నేహంతో వచ్చారు. స్నేహం అనే విమానమే మీ అందరినీ మధువనానికి తీసుకొచ్చింది. బాప్దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి ప్రతి ఒక్కరికి 16 రెట్ల హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ మీరు స్నేహంలో ఏం చేస్తారు? ఎవరితో అయితే స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో వారికి బహుమతి కూడా ఇవ్వబడుతుంది. కనుక ఈరోజు బాప్దాదా ఈ కారణము అనే మాటను బహుమతిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. బాప్దాదా యొక్క ఈ ఆశను పూర్తి చేయాలి కదా. మళ్ళీ చేతులెత్తండి. ఈ మాటను ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ ద్వారం నుండి బయటకు వెళ్ళగానే కారణమనే మాట సమాప్తమైపోవాలి. పొరపాటున వచ్చినా కూడా తండ్రికి ఇచ్చేశారు కనుక అది తాకట్టు వస్తువు. తాకట్టు వస్తువును ఏం చేస్తారు? వాపస్ తీసుకుంటారా? మరి అందరూ దృఢ సంకల్పం చేశారా? మళ్ళీ చేతులెత్తండి. వెనుక ఉన్నవారు చేతులు పండి. వేల సోదరి సోదరులు లోపల బయట కూర్చుని మురళి వింటున్నారు. అందరూ చేతులూపుతున్నారు. చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారం
మీ వద్ద క్యూ ఏర్పడుతుంది. దేనికోసం క్యూ ఏర్పడుతుంది? ఓ ముక్తిదాత, ముక్తినివ్వండి అని అడిగేవారి క్యూ ఏర్పడుతుంది. కనుక ముక్తినిచ్చే ముక్తిదాతలైన మీరు మొదట ఈ ఒక్క మాట నుండి ముక్తులైనప్పుడే కదా ముక్తినివ్వగలరు. బాప్దాద ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరపు హోంవర్క్ ఏమిటి అంటే, నేను స్వయం ముక్తిగాయి ముక్తినిప్పించాలి. ఎందుకంటే రోజు రోజుకు సమస్యలు చాలా పెరుగునున్నాయి. కనుక సమస్య సమాధాన రూపంలోకి మారిపోవాలి. సమస్యను తొలగించటంలో శ్రమ మరియు సమయము పట్టకూడదు. మీ భక్తుల పిలుపు మరియు సమయం యొక్క పిలుపు మీకు వినిపించటం లేదా? మరి ఇప్పటి సమయానుసారం ఎలాంటి పరివర్తన తీసుకొచ్చే అవసరం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవీలుగా అయ్యి ఏదో ఒక అనుభవాన్ని చేయించాల్సిన అవసరం ఉంది. కనుక బాబా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు. మీ అందరి ముఖము మరియు నడవడిక ద్వారా వీరు ముక్తిదాత యొక్క పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అని స్పష్టంగా కనిపించాలి. మీ మస్తకం ద్వారా మెరుస్తూ ఉన్న నక్షత్రం అనుభవం అవ్వాలి. కేవలం చెప్పటం ద్వారా కాదు, కానీ ముఖం ద్వారా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవం అనేది సమీపానికి తీసుకొస్తుంది. కనుక ఇలాంటి అనుభవాన్ని ముఖం మరియు నడవడిక ద్వారా చూపించండి. ఉదాహరణకు సైన్స్ సాధనాలు అనుభవం చేస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం కనుక వేడిని మరియు చల్లదనాన్ని అనుభవం చేస్తున్నాయి కదా. సైన్స్ సాధనాలు అన్వీల్గా చేస్తున్నప్పుడు మీ సైలెన్స్ పవర్ శక్తిని అనుభవం చేయించలేదా? కనుక బాప్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు. అనుభవం యొక్క స్థితిలో స్థితమై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్నటువంటి మాటలు వినే సమయంలో మంచిగా అనిపిస్తాయి, కానీ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మర్చిపోతారు కూడా. కానీ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు. బాప్దాదా ఒక కారణాన్ని చూశారు, ఫలితాన్ని కూడా చూశారు. ఒక ఫలితాన్ని చూసి చాలా చాలా శుభాకాంక్షలు ఇచ్చారు. ఏ ఫలితం చూశారు? ఈ రోజు వరకు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. బాప్దాదా శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. సేవను కూడా పెంచుతున్నారు. మంచి ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. రిజల్ట్ కూడా యథాశక్తి లభిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని అనుభవం చేయించేందుకు మీపై అటెన్షన్ ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు మీ సేవ ప్రసిద్ధమవుతూ పోతుంది. సంతోషిస్తూ కూడా ఉంటారు. అంతేకాక ఈ రోజుల్లో ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు అనుభవం చేయించే విధి ఏమిటి? ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలైతే ఉన్నాయి, కానీ ఎంత ఉల్లాసం ఉందో అంతగానే సమయానుసారం ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తి కూడా కావాలి. పురుషార్థంలో ఏదైనా సమస్య రూపంగా అవుతూ ఉంటే దానికి కారణం బేహద్ వైరాగ్య వృత్తిలో లోపం. ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. బేహద్ వైరాగ్యం సదాకాలానికి ఉండాలి. ఒకవేళ ఆ సమయానికి వచ్చింది అంటే సమయం నెంబర్ 1గా అయిపోతుంది. మీరు 2వ నెంబర్గా అయిపోతారు. ఎందుకంటే సమయం మీకు వైరాగ్యాన్ని పెంచింది. బేహద్ వైరాగ్యం సదాకాలానికి ఉంటుంది. ఒకవైపు ఉమంగ ఉత్సాహాలు, ఖుషి మరియు రెండో వైపు బేహద్ వైరాగ్యం ఉండాలి. బేహద్ వైరాగ్యం సదా ఉండకపోవటానికి కారణం ఏమిటి? దీనికి కారణం దేహాభిమానాన్ని బాప్దాదా గమనించారు. దేహం అనే మాట అన్నిట్లో వస్తుంది. ఉదాహరణకు దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు, ఇలా దేహం అనేది అన్నిట్లో వస్తుంది. అయితే విశేషంగా దేహాభిమానం ఏ విషయంలో వస్తుంది? ఆ విషయం దేహీ అభిమాని నుండి దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు బాప్దాదా చెక్ చేశారు. దీనికి మూల కారణం ఏమిటి అంటే పాత సంస్కారాలే కిందకి తీసుకొస్తాయి. సంస్కారాలు తొలగించారు, కానీ ఏదో ఒక సంస్కారం ఇప్పటి వరకు కూడా స్వభావం రూపంలో పనిచేస్తోంది. ఎలాగైతే దేహాభిమానం యొక్క స్వభావం సహజమైపోయిందో అలా దేహీ అభిమాని యొక్క నేచర్ సహజంగా అయిపోలేదు. మేము సమాప్తం చేశాము.
కానీ బీజాన్ని పూర్తిగా భస్మం చేయలేదని అంటారు. అందుకే సమయం వచ్చినప్పుడు ఆ దేహ బాణం యొక్క సంస్కారం ఎమర్జ్ అయిపోతుంది. కనుక ఇప్పుడు దేహ బాణం యొక్క నేచర్ను శక్తిశాలి దేహీ అభిమాని శక్తితో వంశసహితంగా నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కోరుకోవటం లేదు, కానీ అప్పుడప్పుడు బయటికి వచ్చేస్తుంది అని పిల్లలు అంటారు. ఎందుకు వస్తుంది? అంశం ఉంటే వంశంగా అయి బయటికి వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు శక్తి రూపంగా అయ్యే అవసరం ఉంది. ఏ స్వరూపంలోనైనా అంశం మాత్రంగానైనా పాత దేహ బాణం యొక్క సంస్కారం ఉండిపోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అది బేహద్ వైరాగ్యం ద్వారానే సమాప్తం అవుతుంది. సర్వీస్ను చూసి విని బాప్తాత సంతోషిస్తున్నారు. కానీ బాప్తాత ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఎలాగైతే ఇప్పుడు మనుషులకు సేవ యొక్క నశ మెరుపు కనిపిస్తున్నాయో అలా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం పడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా మీ ప్రశంస పెరుగుతుంది, ప్రకృతి మీకు దాసీగా అవుతుంది, సాధనాలు పెరుగుతాయి, అనుభవం చేస్తారు. కానీ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సాధన మరియు సాధనాల బ్యాలెన్స్ ఉంటుంది. ఎలాగైతే మీరు ప్రవృత్తిలో ఉన్నవారికి అన్నీ చేస్తూ కర్మయోగిగా అయి కమల్ పుష్ప సమానంగా ఉండండి అని ఉదాహరణ ఇస్తారు కదా, అలా మీ అందరికీ కూడా సేవ చేస్తున్న సాధనాలు లభిస్తున్న సాధన మరియు సాధనాల బ్యాలెన్స్ ఉంటుంది. కనుక ఈ రోజుల్లో సేవతో పాటు బేహద్ వైరాగ్య వృత్తిని కూడా కలుపుకునే అవసరం ఉంది. నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేష ఆత్మలు అనే అనుభవం చేయాలి. కేవలం యోగంలో కూర్చున్న సమయంలో, ఉపన్యసించే సమయంలోనే కాదు, కానీ నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకం ద్వారా శాంతి, శక్తి, సంతోషం యొక్క అనుభూతి అవ్వాలి. ఎందుకంటే సమయానుసారంగా ఇప్పుడు సమయం మారుతూ పోతుంది. బాప్తాత సమయానుసారం సూచనలైతే ఇచ్చేశారు, కానీ ఈరోజు విశేషంగా బేహద్ వైరాగ్యం గురించి సూచన ఇస్తున్నారు. దీని కొరకు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని దేహీ అభిమాని కావటంలో ఏదైతే దేహాభిమానం యొక్క విఘ్నం ఉందో, అనేక ప్రకారాల దేహాభిమానం యొక్క అనుభవం ఉందో దానిని పరివర్తన చేసుకోండి. రెండవ విషయం, మీ చాలా కాలం గురించి కూడా ఆలోచించండి. చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి, చాలా సమయం యొక్క పురుషార్థం మరియు చాలా సమయపు ప్రాలబ్ధం. ఒకవేళ ఇప్పుడు చాలా కాలపు పురుషార్థంలో అటెన్షన్ తక్కువగా ఇస్తే అంతిమ సమయంలో చాలా కాలానికి జమ చేసుకోలేరు. టూ లేట్ బోర్డ్ పడిపోతుంది. కనుక బాప్దాదా ఈరోజు మరుసటి సంవత్సరం కోసం హోంవర్క్ ఇస్తున్నారు. ఈ దేహాభిమానం అన్ని సమస్యలకు కారణమవుతుంది, కానీ పిల్లలు రమణీకమైన వారు కదా, కనుక మేము సమయానికి సరిపోతాము అని తండ్రికి కూడా ధైర్యం ఇప్పిస్తారు. బాప్దాదా అంటున్నారు, సమయం ఏమైనా మీకు టీచరా? సమయానికి సరైపోతే మీకు టీచర్ ఎవరైనట్లు? మీ రచన అయిన సమయం మీకు టీచర్గా అవుతే బాగుంటుందా? కనుక సమయాన్ని మీరు సమీపంగా తీసుకురావాలి. మీరు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు, సమయానికి ఉండిపోయేవారు కాదు. సమయాన్ని టీచర్గా చేసుకోకండి. ఈరోజు బాప్దాదా పదే పదే సూచన ఇస్తున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోండి, పదే పదే చెక్ చేసుకోండి మరియు పరివర్తన చేసుకోండి. చాలా కాలపు పరివర్తన అనేది చాలా కాలపు ప్రాలబ్ధానికి అధికారిగా చేస్తుంది. కనుక పిల్లలెవరైనా ఇప్పటి వరకు బలహీన పురుషార్థులుగా ఉన్నా కానీ చివరి నంబర్ బిడ్డపై కూడా తండ్రికి స్నేహం ఉంది కనుకనే తండ్రి వారిగా అయ్యారు. తండ్రిని గుర్తించారు, నా బాబా అని అంటారు. కనుక సమయంపై వదిలేకండి, సమయం వస్తుంది అని అనకండి. మనమే సంపూర్ణత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. బాప్దాదా యొక్క విశ్వ పరివర్తన కార్యంలో మీరందరూ సహచరులు. తండ్రి ఒంటరిగా కార్యం చేయలేరు, పిల్లలతో కలిసి చేస్తారు. తండ్రి అయితే మొదట పిల్లలు,
ముందు పిల్లలు అని అంటారు. ఒకవేళ మరుసటి సంవత్సరం రావాలనుకుంటే ఈ హోంవర్క్ చేసి ఉంచుతారా? చేతులెత్తండి. మంచిది. వెనుక ఉన్నవారు కూడా చేతులెత్తుతున్నారు. చూడండి, ఈరోజు సంఖ్య పెరిగిపోయింది కనుక బాప్ తాత ఈ పిల్లవాడికి సూచన ఇచ్చారు. ఎక్కడెక్కడ నిద్రిస్తున్నారో, ఎలా వరుసలో నిలబడి భోజనం చేస్తున్నారో చక్కర్ వేసి చూసి రమ్మని చెప్పారు. పొడవైన వరుస ఉంది, కానీ అందరి ముఖంపై సంతోషం ఉంది. మధువనంలో ఉన్నారు కదా, కానీ ఈ సంతోషాన్ని మధువనంలోనే వదిలేసి వెళ్ళరాదు, మీ వెంట తీసుకెళ్ళాలి. బాప్తాత వతనంలో కూర్చుని మీరందరూ నిద్రించే భోజనం వద్ద క్యూలో నిల్చునే దృశ్యాన్ని చూశారు. అది చూసి బాప్తాదాకు ఇప్పుడిప్పుడే రసాయలు మరియు పరుపుల వర్షం పడాలి అనే సంకల్పం వచ్చింది. కానీ ఇది కూడా ఆనందాల మేళ. బాప్దాదా చూశారు, స్థానం ఎక్కడ లభించినా ఎలా లభించినా చాలామంది ఇందులో మంచిగా పాస్ అయ్యారు. చప్పట్లు కొట్టండి, కానీ ఈ హోంవర్క్ మర్చిపోకండి. ఇందులో చప్పట్లు కొట్టడం లేదు. బాప్దాదా విశేషంగా బ్రహ్మా బాపా సదా పిల్లలను మధువనానికి అలంకారమని అంటారు కనుక మీరందరూ మధువనానికి వచ్చారు. బాప్దాదా కూడా సాకార రూపంతో ఇంత పెద్ద పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. సహనం చేయాల్సి వచ్చింది, కానీ ఈ సహనం సదా కొరకు సహన శక్తిని పెంచుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కదా, కష్టం అనిపించలేదు కదా. చూడండి, ఇంత పరివారం ఉన్నా నీరైతే లభించింది కదా. అందరూ నీటినైతే ఉపయోగించుకున్నారు. కొద్దిగా తక్కువ ఉన్నాయి కనుక గమనం పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజుల్లో గ్రామాలలో త్రాగే నీరు కూడా లభించటం లేదు. కానీ మీకు ఇక్కడ దుస్తులు ఉతికేందుకు కూడా నీరు లభించింది. అంతేకాక ఇంత పరివారాన్ని చూసి సంతోషం కూడా కలుగుతుంది. మొత్తం కల్పంలో ఇంత పెద్ద పరివారం మరెవ్వరికీ ఉండదని బాప్దాదాకు నష ఉంది. మంచిది. ఈరోజు బాప్దాదా టీచర్లకు ఒక విశేషమైన సేవను గుర్తు ఇప్పిస్తున్నారు. ఆ హోంవర్క్ చేయాలి. టీచర్స్ కొరకు హోంవర్క్ ఏమిటి అంటే, టీచర్లు సదా బాప్దాదాకు సత్యమైన సహచరులుగా, సమీప సహచరులుగా, తమ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసేవారిగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని చూసినా వీరిని తయారు చేసిన వారు ఎవరు, వీరి తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఎవరు అని అనిపించాలి. మిమ్మల్ని చూడకుండా తండ్రిని చూడాలి. ఎవరిని కలిసినా ఈ 6-7 నెలలు ఇదే స్వమానంలో ఉండాలి. ఈ హోంవర్క్ చేయాలి. తర్వాత ప్రతి ఒక్కరూ ఎంత శాతంలో చేశారు అని బాప్దాదా అడుగుతారు. ఎక్కువ సమాచారం అడగను, ఎంత శాతం ఈ హోంవర్క్ చేశారని అడుగుతాను. మీరు కనిపించరాదు, తండ్రి కనిపించాలి. ఇందులో అన్ని ధారణలు వచ్చేస్తాయి. మధువనం వారికి కూడా బాప్దాదా ప్రియ స్మృతులైతే ఇచ్చేస్తున్నారు. కానీ నలువైపులా ఉన్న మధువనం వారు కూడా, అనగా మధువనం యొక్క ఒక్కొక్క రత్నం విశేషంగా తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తమని భావించండి. కనుక మధువనం వారు పూర్తి సమయం అంతా ఇలా మనసా సేవ, కర్మణా సేవ మరియు అందరినీ తండ్రి సమానంగా చేసే ఉదాహరణగా చూపించాలి. తండ్రి సమానంగా తయారయ్యే చిత్రపటాన్ని మీలో చూపించారా అనే రిజల్ట్ను మధువనం వారు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి నోటి నుండి వాహ్ బాబా యొక్క పిల్లలు వాహ్ అని రావాలి. మరి మీరందరూ ఏం చేస్తారు? మీరందరూ స్వయాన్ని నంబర్ వారుగా కాక నెంబర్ 1గా ఉదాహరణగా చూపించండి. నెంబర్ వారుగా అవ్వటంలో మజా లేదు. అవ్వాలి అంటే నెంబర్ 1గా అవ్వాలి. నెంబర్ వారుగా అవ్వటం అనేది ఏమైనా గొప్ప విషయమా? అందరూ విన్ మరియు 1 అనే రిజల్ట్ వినిపించాలి. అచ్చా, అన్ని వైపులా ఉన్న బాప్దాదా హృదయ సింహాసనాధికారులు మరియు బ్రుకుటి సింహాసనాధికారులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య సింహాసనాధికారులైన బాప్దాదా యొక్క తప్పి లభించిన అపురూపమైన పదమాపదం రెట్ల భాగ్యశాలి పిల్లలకు సదా తమ నయనాల ద్వారా ఆత్మీయతను, ముఖం ద్వారా
అదృష్టాన్ని అనుభవం చేయించేవారు. మనసు సదా నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా వీరి వంటి సంతోషం మరెక్కడా లేదు అని అనుభవం చేయాలి మరియు పాఠాన్ని నేర్చుకొని వెళ్ళాలి. ఈ విధంగా తండ్రి యొక్క పిల్లలందరూ తమ ద్వారా తండ్రిని, నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారు. కానీ నయనాలు మరియు ముఖం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయించేవారు. ఇలా నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే ఉత్తరాలు, ఈమెయిల్స్ పంపించారో వారందరివి బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. ఏ సమయంలో మీరు సంకల్పం చేశారో అదే సమయంలోనే తండ్రి వద్దకు చేరుకున్నాయి. కనుక చాలా చాలా శుభాకాంక్షలు. దేశ విదేశాలలోని పిల్లలందరికీ వారి హృదయపూర్వక స్నేహానికి తండ్రి బదులిస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా 16 రెట్ల హృదయపూర్వక ప్రేమను, మురిపెంను ఇస్తున్నారు మరియు అందరికీ నమస్తే చెప్తున్నారు. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందజేశారు. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: కర్మ చేస్తూ కర్మ యొక్క బంధం నుండి ముక్తంగా ఉండే సహజ యోగి, స్వతః యోగి భవ. మహావీర పిల్లలను ఈ సాకార ప్రపంచంలోని ఏ ఆకర్షణ కూడా తన వైపుకు ఆకర్షించలేదు. వారు ఒక్క సెకండ్లో స్వయాన్ని అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసుకోగలరు. ఆదేశం లభిస్తూనే శరీరం నుండి అతీతంగా అశరీరి, ఆత్మాభిమాన్ని, బంధనముక్త యోగయుక్త స్థితిని అనుభవం చేసేవారే సహజయోగులు, స్వతః యోగులు, సదాయోగులు, కర్మయోగులు మరియు శ్రేష్ఠ యోగులు. వారు ఎప్పుడు కావాలో అప్పుడు, ఎంత సమయం కావాలో అంత సమయం తమ సంకల్పము మరియు శ్వాసను ఒక్క ప్రాణేశ్వరుడైన తండ్రి స్మృతిలో స్థితం చేయగలరు. స్లోగన్: ఏకరస స్థితి అనే శ్రేష్ఠ ఆసనంపై విరాజమానమై ఉండటమే తపస్వి ఆత్మ యొక్క గుర్తు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా, నిశ్చింతంగా ఉండండి. మేము అనేక సార్లు తండ్రి వారిగా అయ్యాము, మాయాచీతులుగా అయ్యాము. కనుక ఇప్పుడు అవ్వటంలో కష్టమేముంది అనే నిశ్చయము, స్మృతి మరియు సమర్థతను ఉంచుకోండి. శ్రేష్ఠ ఆత్మనైన నేను విజయిగా అయ్యే పాత్రను అనేక సార్లు అభినయించాను అనే స్మృతి స్పష్టంగా లేదా? ఒకవేళ ఈ స్మృతి స్పష్టంగా లేకుంటే తండ్రి ఎదురుగా మీరు మీ స్వయాన్ని స్పష్టం చేసుకోలేదని రుజువవుతుంది. అచ్చా, ఓం శాంతి.